నరహర్ గారు ఏదో చెప్తారట, నరహర్ వేణుగోపాల్ రెడ్డి. ఏమంటున్నాడే, మనం సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుకుని ఆబ్జెక్ట్ తక్కువ మాట్లాడుకుంటే పరిష్కారం రాదు. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఏం మాట్లాడినాము, తెలంగాణ వచ్చినాక మళ్ళీ అవే విషయాలు మాట్లాడుతున్నాం, మన ప్రాజెక్టులు పూర్తయితే ఈ మన దురదృష్టం. ఉదాహరణకు మొన్న మా వెంకటేశ్వర గారు నేను మాట్లాడుతుంటే లైవ్ చూశాను అనమాట. ఇప్పుడు మైన్ ఇరిగేషన్ లో మనం ఒక తెలంగాణలో మనం 47,000 చెరువులు వీళ్ళు మేము ఏది రిపేర్ చేస్తున్నామని చెప్పినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మిషన్ కాకతీయ పేరు మీద చేసి, మనం ఇటువైపు కృష్ణా బేసిన్ లో కనుక చూసుకుంటే ఒక హైదరాబాద్ రంగారెడ్డిలోనే మొన్న మున్సిపాలిటీ రిపోర్ట్ ఇచ్చిందంటే 2,900 చెరువులు ఉన్నాయి. ఇది కూడకపోయినాయి భూమి. అట్లా తెలంగాణలో మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు 90 టీఎంసీలలో ఒక 20 టీఎంసీలు కూడా మైనర్ ఇరిగేషన్ కింద మనం వాడుకుంటాం. మొన్న మాట్లాడిన దాంట్లో ఏంటంటే వీళ్ళ దగ్గర మైనర్ ఇరిగేషన్ రిపోర్ట్ కూడా లేదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఏ చెరువు ఎంత కెపాసిటీ ఉన్నది, ఎన్ని ఎకరాలు సాగైతుంది, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే గతి లేదు. ఇక్కడ ఫైల్స్ డిపిఆర్లు వాపసు వస్తున్నాయి. తర్వాత ఎన్ని నీళ్లు లభ్యమైతాయి అంటే మనకు పాలమూరు మీద దానికి ఏమి లేదు కాబట్టి దానికి మళ్ళీ ఫైల్ వాపసు వస్తున్నాయి. ఫైల్ వాపసు తిరుగుతున్నారు, కేంద్రం మళ్ళీ వాపసు పంపింది. వీళ్ళు రిపోర్ట్ సరిగా పంపరు. మీడియం ఇరిగేషన్ లో కూడా అంతే ఉన్నది పరిస్థితి. సగానికి సగం పనిచేస్తలేవు. మనం 49 టీఎంసీలు వాడుకోవాలి, అందులో 20 టీఎంసీలు కూడా వాడుకుంటాం. అంటే నేను ఏమంటున్నా అంటే మన దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, ఎంత వస్తున్నాయి, ఎంత వాడుకోగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఊరికే మనం వాళ్ళ మీద పడేసే కంటే నువ్వు చేయాల్సిన పని ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ. అంటే నీకు ఎస్ఎల్బీసీ నువ్వు కల్వకుర్తి నువ్వు ఎట్టంపాడు గట్టంగా ఎవడు అడుగున్నాడు ఈ 10-12 ఏళ్ళు అంటే చెప్పండి నాకు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆ వెసులుబాటు ఉండే ఇక్కడ. ఎందుకంటే ఒక్క నిమిషం విను ఒక్క నిమిషం విను. నువ్వు చెప్పేదానికే నీకు క్వశ్చన్ వేస్తున్నా, నువ్వు చెప్పేదానికే క్వశ్చన్ వేస్తున్నా. ఒకటే క్వశ్చన్, ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీలు కేటాయిస్తే ఉమ్మడి ఏపీలో 1150 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు కట్టింది. అంటే వాళ్ళు కొంత వరదజలం కొద్దిగా అంత ఉండవచ్చు. మరి కట్టిన దాంట్లో ఎక్కువ ఆంధ్రలే కట్టింది. మరి వాళ్ళు 350 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులు కట్టినప్పుడు మనం అంతా కొడితే 78 టీఎంసీల వాళ్ళు మొదలు పెట్టిన ప్రాజెక్టులు మనం ఎందుకు కట్టుకోలేకపోయినా అంటే నిధులు లేకనే కదా, అది ఒప్పుకోవచ్చు కదా. కానీ మాట్లాడి ప్రజలు పిచ్చోళ్ళు చేస్తే ఎట్లా? ఈ 3 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు కడతారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ 2 ఏళ్ళు అయిపోయింది, ఏం కాలేదు. ఈ 3 ఏళ్లలో వీళ్ళు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన 3-4 ప్రాజెక్టులు ఇస్తా మీద ఉన్నాయా గవిగా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. మళ్ళీ ఈ పంచాయతీ మొదలు పెట్టి మళ్ళీ దాట వేసుకుంటూ కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతాను. కొత్త ప్రాజెక్టులు అంటే ఏంటి, పైసలు వస్తాయి వీళ్ళకి. మళ్ళీ ఆయన ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసి కాళేశ్వరం ఖతం చేసింది, ఇప్పుడు ఈయన ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసిండు, నీకు పైసలు వస్తాయి. ఉన్న పాత ప్రాజెక్టులో కూడా వాడేస్తారు ఖతం. ఈ ప్రభుత్వం ఓటు స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ వచ్చిన ప్రభుత్వం దాన్ని మార్చుతుంది, అది పనికి రాకుండా పోతుంది, మళ్ళీ ఈ ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఏంది ఇప్పుడు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ ఏందో చెప్పరాదు, లిఫ్ట్ ఇరిగేషన్ అది. ఇప్పుడు మరి ఉన్న 4 ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మళ్ళీ దాన్ని మొదలు పెట్టినట్టు అంటే పైసల కొరకే కదా మీరు మొదలు పెట్టేది. దీని అడిగితే ప్రజలు అడుగుతున్నారు. చెప్పండి ప్రకాశం. నేనేమంటున్నా అంటే అప్పుడు 2014 కంటే ముందు అది టర్మినల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి కృష్ణా గోదావరి నదులకు ఈ కృష్ణా నదిలో ఎన్ని మిగులు జలాలున్నా ఆఖరి రాష్ట్రం కాబట్టి వాడుకునే స్టేచర్ ఇచ్చింది కాబట్టి ఆంధ్రలో 250-300 టీఎంసీల రిజర్వాయర్ చదువుకున్నారు. కండలేరు సమస్యలను పెంచుకొని పెన్నా నది బేసిన్ కూడా కృష్ణా నీళ్ళని తీసుకుపోయినారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులు కట్టడానికి చంద్రబాబు నాయుడుకి కానీ రాజశేఖర రెడ్డికి కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే. కనీసం జలయజ్ఞం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేదు మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ మేము. ఇప్పుడు ఈజీగా పరిష్కారం అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు నెట్టెంపాడు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తర్వాత ఈ కల్వకుర్తి, ఈ 3టితో పాటు పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి, ఇవే మనకు ఇప్పుడు మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నది. రేపు బ్రజేష్ కుమార్ దగ్గర మనం నీళ్ళు వస్తే మనం కేటాయింపులు చేసుకునేది ఈ 5 ప్రాజెక్టులు మాత్రమే. ఈ 5 ప్రాజెక్టుల కలిసి ఒక 200-250 టీఎంసీలు అవసరం అవుతాయి. ఈ 250 టీఎంసీల విషయంలో చంద్రబాబు అభ్యంతరాలు చెప్పకుండా మిగులు జలాలను తీసుకుపోవడానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత కేటాయింపులు చేసుకోవడానికి ఆ కండిషన్ మీద కనుక ఆయన లేఖలను విత్డ్రా చేసుకోగలిగితే గోదావరి మీద వాళ్ళు మొదలు పెట్టిన బంకచర్ల కావచ్చు, నల్లమల సాగర్ కావచ్చు, ఏది కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇద్దరి మధ్య సామరస్యం లేకపోవడం వల్లనే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కూడా అప్పుడు జగన్ కేసీఆర్ గారు కొంత అడుగు ముందుకేశారు. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ ప్రతిపక్షంలో ఉండి రాయలసీమ ప్రయోజనాలన్నీ
కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాడని చెప్పి పాపం జగన్ ను భయభ్రాంతులకు గురి చేశాడు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అండి ఆయన. ప్రజల్లో వ్యతిరేకతను క్రియేట్ చేస్తున్నాడని చెప్పి ఆయన వెనక్కు తగ్గాడు. నిజంగా ఆ రోజు కనుక 5 రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అమల్లోకి వచ్చుంటే ఏ ఇబ్బంది లేకపోతుండే, బేసిజాల గొడవలు లేకుండా, రాజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేకుండానే పరిష్కారం అవుతుండే సంతకాలతోని. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకొని బచావ్ ట్రిబ్యునల్ ముందు ఎట్లయితే పంచుకున్నారో అప్పుడు గోదావరి మీద ఒప్పందాలతోనే అది ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చింది. రాజేష్ కుమార్ది కూడా ఒప్పందాలతోనే మనకు రిపోర్ట్ వచ్చేది. మళ్ళా కొత్త గోదావరి ట్రిబ్యునల్ అవసరం కూడా మనకు ఉండదు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయ వైషమ్యాలతోని, రాజకీయ కారణాలతోని ఇవాళ వాళ్ళిద్దరు గురు శిష్యులైనా కూడా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. వాళ్ళు అనుకుంటే 30 రోజులలో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 30 రోజులే. ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకున్నారు, మరి రేవంత్ రెడ్డి అది నటన అండి. భరత్ గారు, మీకు నటనకు నిజానికి తేడా తెలవట్లేదు. సినిమాలు బాగా చూసినట్టున్నారు. చెప్పండి నరహర్. ఒక్క విషయం ఏంటంటే, ఆ రోజు గోదావరి కృష్ణా లింక్ అనేది ఈ 2 ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్ర కలిసి చేస్తాయి అనేది భ్రమ. అది సాధ్యం కాదు. ఎందుకు కాదంటే, జగన్మోహన్ రెడ్డి గారును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు గోదావరి నుంచి కృష్ణా లింక్ చేసి నల్గొండ నుంచి సాగర్ గును శ్రీశైలం తీసుకుపోదాం నీళ్లు, నేను రాయలసీమ కూడా మీరు భారించుకోవచ్చు, ఎన్ రూట్ లో కూడా మాకు సాగైతుంది అని చెప్పి మన ఇంజనీర్లతో చెప్పించారు కేసీఆర్ గారు అన్నారు. వాళ్ళ ఇంజనీర్లు ప్లాన్ చేసి మేము ప్రాజెక్టు మొత్తం తెలంగాణ నుంచి తీసుకుపోయి మేము రాయలసీమ కంటే మధ్యలో ఎన్ రూట్ లో మాకు నీళ్ళు ఎక్కడ వస్తాయి మాకు వద్దని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. అప్పుడే ఆ 2 ప్రభుత్వాల మధ్యలో చర్చలేనే అది రిజెక్ట్ చేసిండ్రు. అన్న ఒక్క నిమిషం అయినాక నేను కూడా వాళ్ళతో మాట్లాడినా కదా, కృష్ణా గోదావరి లింక్ అనేది ఈ 2 ప్రభుత్వం ఇప్పుడు చిన్న లిటిగేషన్ ప్రాజెక్టులు వీళ్ళు కట్టుకోలేకపోతారు. కృష్ణా గోదావరి లింక్ అనేది వీళ్ళతో కాదు, అది వేస్ట్ చర్చ. అది ఎందుకంటే మనం మాట్లాడుకున్నది పనికొస్తుందేమో కానీ మంచిగా ఉంటుందేమో కానీ గోదావరిలో నీళ్లు ఇప్పుడు వీరే అన్నారు ప్రకాష్ గారు లాస్ట్ స్టేట్ కాబట్టి మనకు 350 టీఎంసీలు 811 కంటే ఎక్కువ కట్టుకొని ఇచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ లో మేము లాస్ట్ స్టేట్ కాబట్టి మిగిలిన నీళ్ళు మేము పెట్టుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా. నేనేమంటానంటే, మనకు వచ్చిన నీళ్లను మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేసిన ప్రాజెక్టులు, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రాజెక్టులే వీళ్ళు పూర్తి చేస్తలేరు, వేరే మాట్లాడుతున్నారు. నేనంటే సూటిగా అడిగినా, నేను వేరే అడగలేదు. నేను ఎస్ఎల్బీసీ కలవకుర్తి నెట్టంపాటికి ఎవరు అడ్డుకున్నారు, ఏ ఆంధ్రప్రదేశ్ అడ్డుకున్నది, ఎవరు ఆపిండ్రు, నీకు పాలమూరు పూర్తి చేస్తా అంటే ఎవరు అడ్డుకున్నారు, ఇవన్నీ బట్టి ముచ్చట్లు వీళ్ళు అన్ని లేనిపోని సమస్యలు పేనుకోని వేణు మీ ప్రభుత్వం దగ్గర లేఖలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ కలవకుర్తి నెట్టంపాటికి ఎవరు అడ్డుకున్నారు? పూర్తయింది కదా, ఎస్ఎల్బీసీ కంప్లీట్ కాలేదు. పూర్తయింది, ఎడ పూర్తయింది, టనెలే పూర్తి కాలేదు, పూర్తయింది. ఒక్క నిమిషం, 10 ఏళ్ల నుంచి పంటలు పండించుకుంటున్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ పంటలు పడుతున్నాయి కదా. ఈ టన్నెల్ అంటే అది పూర్తి అయితేనే నీకు 3.5 లక్షల నీళ్లు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆయకట్టు అయితే. మీరు వినండి, టన్నెల్ కూడా 10 కిలోమీటర్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ తవ్వింది. అంతకుముందు 13 కిలోమీటర్లు 23 కిలోమీటర్లు సమైక్య రాష్ట్రంలో తవ్వారు. పనులు నడుస్తా ఉన్నాయి. అక్కడ ఉన్న టెక్నికల్ ప్రకాశ నీకు బాగా తెలుసు. నేనేమంటానంటే, పంట కాలంలో పూర్తి అయితేనే ప్రాజెక్టు పూర్తి అయినట్టు, మోటార్లు పెట్టినామని, ఒకడ పంట కాలువలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నేను లెక్కలు చెప్తాను మీకు, ఒక్క నిమిషం లెక్కలు చెప్తాను. ఇదే జనార్దన్ రెడ్డి గారు 1000 కోట్లు పెడితే తెలంగాణ మీద అట్లా కాదు ఆయన మాటలు మీరు అట్లా కాదే. నేను చెప్పేది వినండి, మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిందే పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేసీఆర్ గారు. కాకుంటే కొన్ని రీడిజైన్ చేయాల్సి వచ్చింది, అందుకని కొద్దిగా ఆలస్యమైంది. రెండోది ఏంటంటే, మహబూబ్ నగర్ లో ఇవాళ 6.5 దీనికి ఏం చెప్పాలి? నువ్వు ఆన్సర్ చెప్పాలి. జూరాల్లో పెట్టిందని పాలమూరు ఇక్కడ శ్రీశైలం మీరు మార్చారు కదా. అది కూడా చెప్తాను. వేణు మీరు కొంత ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నోళ్ళు ప్రజలు నమ్ముతారు. మీరు కూడా అట్లా మిస్గైడ్ కావద్దు. జూరాల స్టోరేజ్ 6 టీఎంసీలు 8 టీఎంసీలే. అందులో నుంచి నెట్టెంపాడు పోవాలి, అది కోయిల్ సాగర్ పోవాలి, భీమాకు పోవాలి, మళ్ళీ జూరాల ఆయకట్టు పోవాలి. ఇవాళ క్రాప్ హాలిడే ఎందుకు ఇచ్చారు చెప్పండి? 6 టీఎంసీలు కాదు కదా, 3 టీఎంసీలు కూడా లేవు. అక్కడ నీళ్లు వచ్చేది 30-35 రోజులు వరద నీళ్ళు. ఒకసారి అడుగుదాం.